ఈ విషయంపై మీరేమంటారండి? అందరికీ నమస్కారం. యా ప్లీజ్. ముఖ్యంగా ప్రభుత్వం అనేది ప్రజలతో కూడుకున్నటువంటి ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఏర్పడతారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి అధికారాలు ఉన్నా ఎవరిని పెట్టుకోవాలి, ఎంతమందిని పెట్టుకోవాలి అనుకున్నా కూడా రాజ్యాంగంలో మినిమం 15% పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ పొందుపరచడానికి కూడా కారణాలు ఏంది? సర్వీసెస్ అందాలి అంటే ప్రభుత్వం సంబంధించిన సర్వీసెస్ కింది వర్గాల ప్రజలకు, గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా ఒక మంత్రి గారి ద్వారా డైరెక్ట్ గా వెళ్ళి చెప్పుకునే ఒక పరిస్థితి రావాలని అనుకున్నప్పుడు ఈ యొక్క చట్టంలో పొందుపరచుకోవడం జరిగింది. లాస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు 44 మంది మంత్రులు ఉండేవాళ్ళు, శాఖలు ఇవే ఉండేటి సేమ్. కానీ ఈరోజు చిన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు 18 మంది మాత్రమే పెట్టుకునే ఒక అధికారాన్ని రాజ్యాంగం కల్పించింది. ఆ 18 మంది కూడా అవసరం లేదు, మేము ఎట్లా మా ఇష్టం అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ముఖ్యమంత్రికి ఉండొచ్చు కాక, కానీ 18 మందిని పెట్టి సర్వీసెస్ ఇస్తే ఎంతైనా కూడా ఒక మనిషి 14 నుంచి 15-16 గంటల కంటే ఎక్కువ పని చేయలేడు. మరి ఆ శాఖకు సంబంధించిన ఏదైతే సంబంధించిన నిర్ణయాలు ఉన్నాయో ఒక మంత్రి ఉంటే ఆ మంత్రి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాడు. ముఖ్యమంత్రి గారి ఆమోదంతో అక్కడ పరిపాలన జరుగుతుంది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ శాఖ విద్యాశాఖనే ఉంది. ఇలా విద్యాశాఖకు సంబంధించిన ప్రతి అంశం దయాకరణ చెప్పినట్టు ఎవరో టీచర్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, అది అవసరమా లేదా, అది చెయ్యాలన్నా వద్దా అనే నిర్ణయం ఎవరు చేయాలి? మంత్రి గారి లెవెల్లో చేసే కొన్ని మంత్రి గారే చేసేటివి కొన్ని ఉంటాయి ముఖ్యమంత్రి గారికి పంపకుండా. మరి అవన్నిటిని వాళ్ళు ఎవరు చూడాల్సి వస్తుంది? ముఖ్యమంత్రి గారి సమయం అయితే వృధా అవుతుంది కదా, దానికి సంబంధించిన అధికారి అయితే పోయి బ్రీఫ్ చేయాల్సి వస్తుంది కదా. అట్లనే ఇవాళ ఇరిగేషన్ శాఖనే ఉందండి. ఇవాళ ఇరిగేషన్ శాఖలో అక్కడ మొన్న 12 మంది కార్మికులు దాని కింద పడి చనిపోయింది. ఇప్పుడు దానిలో 3 రోజులు 4 రోజులు ఉన్నాడు. సేమ్ మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు సంబంధించిన సన్నబియ్యం పథకం కావచ్చు, ఇంకొక అంటే ఒక్కొక్కరికి 3 శాఖలు ఉండడం వల్ల ఒక శాఖ పైన సమగ్రంగా అవగాహనతో కూడుకొని డైరెక్షన్ ఇవ్వలేకపోతున్నారు అనేది మనకు కనబడతా ఉంది. ఇలా గ్రామాలలో చాలా సెంటర్లలో వడ్లు తడిసిపోయి ఇంకా కూడా అవి గోనె సంచులు లేవని ఒక దగ్గర, అవి ఆ లారీలు రావడం లేదని ఒక దగ్గర. ఇలా సర్వీసెస్ కు సంబంధించింది సంక్షేమ పథకాలు ఒక భాగం అయితే సర్వీసెస్ అనేది ప్రజలకు అందించినప్పుడే పూర్తి స్థాయిలో ప్రభుత్వం సఫలం చెందినట్టు, అంటే అది దాని అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా ప్రజలకు అనుకున్న మేరకు ఇచ్చినట్టు. మనం సర్వీసెస్ ని వదిలేసి ఇలా మీ వ్యక్తిగత పార్టీలో ముఖ్యమంత్రి గారి సొంత అధికారం కావచ్చు, కానీ ముఖ్యమంత్రి గారి సొంత అధికారం కూడా ప్రజలదే, ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ముఖ్యమంత్రి గారికి. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు ఆయన ఇష్టం వచ్చిన చట్టం కాదు, అది కూడా ప్రజలు కల్పించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆయన హక్కు. ఆ హక్కును కూడా ప్రశ్నించే అధికారం కూడా ఎవరికి లేదు. వాళ్ళు 6 నెలలు పెట్టలేదు కాబట్టి మేము నడిపిస్తున్నాం కదా, మీకు ఉంటేంది లేకుంటేంది అనే దాన్ని ఇక ప్రజలకు చెప్తున్నాం. ఇప్పుడు మేమేమంటున్నామంటే హోం శాఖ సంబంధించి తన దగ్గరే ఉంది. ఇలా క్రైమ్ రేట్ పెరిగింది. ఇలా మనకు లాస్ట్ 23కు ముందు ఉన్నటువంటి క్రైమ్ రేటు, ఇప్పుడు ఉన్నటువంటి క్రైమ్ రేటు మనకు కేంద్ర నివేదికలు చెప్తా ఉన్నాయి. తర్వాత ఇలా ఏదైతే మన బడ్జెట్ ని పెంచుకోవాలనే ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టడం లేదు. ఎందుకు ఫోకస్ పెట్టలేదంటే ఒక్కొక్కరికి ఓవర్ బర్డెన్ ఉంది. ప్రతి మంత్రికి 3 శాఖలు 4 శాఖలు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూనే ఉంది. దయాకరణ చెప్పినట్టు మనం ధరణి పథకాన్ని 100 రోజులలో మేము మార్చేస్తాము, కొత్త పథకం భూమాతం తెస్తామన్నారు. ఇవాళ తనకి ఇందిరమ్మకు సంబంధించిన గృహాల యొక్క శాఖ ఆయనకే ఉంది, రెవెన్యూ శాఖ ఆయనకే ఉంది, తర్వాత పబ్లిక్ సంబంధించిన ప్రజా సంబంధాల శాఖ ఆయన దగ్గరనే ఉంది. ఈ 3 శాఖలు ఒక మనిషి ఎట్లా చేస్తాడు అనే దానికి ఒకసారి మనం అందరం ఈ రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇంకొక విషయం చెప్తా ఉన్నాం. ఇవాళ సామాజిక న్యాయం కోణంలో 4 మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే నష్టమేంది? వాళ్ళందరూ ప్రూవ్ చేసుకుంటారు కదా, లీడర్ గా ప్రూవ్ అయ్యడానికి అవకాశాలు ఉంటాయి కదా. వాళ్ళకి ఇచ్చి ఒకసారి ఇప్పుడు ఈ సంవత్సరం అయింది, నిజంగానే 19 నెలలు అవుతా ఉంది. 19 నెలల్లో 4 మంత్రి పదవులు ఇవ్వడం వల్ల ఏం నష్టం జరుగుతా ఉంది అంటే ఏం ఇబ్బంది అవుతా ఉంది? వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుందా? ఫుల్ ఫ్లెడ్జ్ గా నువ్వు మంత్రివర్గం పెట్టుకో, ఎవరైతే పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళని వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని పెట్టుకో. అంటే పని చేయించడం కూడా మాకు అవసరం లేదు, మేమే చేస్తామంటే దానికి వాళ్ళ నిర్ణయమే. కానీ ప్రజల్లో ఒక చర్చ పెట్టే బాధ్యత మీడియా పైన, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అందరి పైన ఉంటుంది.
తప్పకుండా ప్రశ్నించాల్సిందే కదా. ఓకే. 18 మంది మంత్రులు ఉన్నారని రాజ్యాంగం చెప్తే రైట్ రాములు గారు 34 మంది చేసే పని మరొకసారి మీ వద్దకు వస్తాను రాములు గారు. ఇప్పుడు ఒకసారి